పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం. తెలంగాణ 4 కోట్ల జనాభా ఉంది. సో ఇయాల ఎల్‌నినో ఎఫెక్ట్. ఎల్‌నినో అంటే వర్షాలు తక్కువ ఉంటే పసిఫిక్ మహాసముద్రంలో 3-3.6 నుంచి 6 డిగ్రీలు 7 డిగ్రీల టెంపరేచర్స్ పెరగటం, అది భూమి మీద ఉష్ణోగ్రతలను పెంచటం, దాని ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉండటం తెలంగాణ మీద కూడా ఉన్నది. ఇయాల రైతులకు సంబంధించి ఇయాల సవాలుగా మారింది. 4 కోట్ల జనాభాలో 1,10,00,000 మంది సిటీలో ఉన్న సిటీకి గ్రామాలకి తెలంగాణ రాష్ట్రంలో సిటీలకి గ్రామాలకి అవినాభావ సంబంధం ఉంది. అది వ్యవసాయ రంగ ఉత్పత్తులు అంటే పాలు పెరుగు వెన్న జున్ను నెయ్యి కానివ్వండి, పంటలు కానివ్వండి, పాడి పంటలు కానివ్వండి, చికెన్ ఫారాలు కానివ్వండి, కోళ్ళ ఫారాలు కానివ్వండి, కోడిగుడ్లు కానివ్వండి, గొర్రెల మేకల పెంపకం మాంసపు ఉత్పత్తులకు సంబంధించింది కానివ్వండి, లేకపోతే మత్స్య పరిశ్రమ చేపల ఉత్పత్తికి సంబంధించి కానివ్వండి, మనం తీసుకునే ఆహార పదార్థాలు పండ్లు కూరగాయల దగ్గర నుంచి అన్నీ కూడా గ్రామీణ ప్రాంతంతోనే బేస్ అయి ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే తెలంగాణ సమాజం ఒప్పుకోవడానికి సిద్ధం లేదు, యుద్ధానికి కూడా సిద్ధం అవుతా ఉన్నది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణకి సంబంధించి ఇలా ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఉన్నది. సో దీన్ని మనం ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్ళించాలి. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి దాన్ని అలర్ట్ చేసి ప్రత్యామ్నాయ వనరులు చేసుకోవటం, ఇతర రంగాల డాక్టర్లు, నర్సులు, లేకపోతే లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు, వీళ్ళకి సంబంధించిన టీచర్లు వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటిని జాగ్రత్తగా ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళని జాగ్రత్తగా నడిపించే కార్యక్రమం చేసుకుంటూ, ముఖ్యంగా ఎల్‌నినో ఎఫెక్ట్. ఎల్‌నినో అంటే దేశానికి సంబంధించిన క్రిస్టియన్ దేశం కాబట్టి డిసెంబర్లో ఆ దేశంలో తుఫాను స్టార్ట్ అవుతాయి కాబట్టి సముద్ర దగ్గర ఉన్నటువంటి జాలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ బాలుడు అని పేరు పెట్టారు. ముఖ్యంగా క్రిస్మస్ నెలలో యేసుక్రీస్తు జన్మించినటువంటి తేదీ కాబట్టి అది ఆ నెల కాబట్టి దాన్ని బాలుడు అని పేరు పెట్టారు. సో వాళ్ళు ఫార్మాలిటీ పెట్టారు కానీ అది కరువు పరిస్థితులకి ఇదిగా పెట్టారు. ఎల్‌నినో అంటే అతివృష్టి ఎక్కువ ఉంటుంది, పొద్దాగల వర్షాలు కుడతాయి. అందుకోసం దీనికి అంతటికి కారణం ప్రకృతి వనరులని సమతుల్యాన్ని దెబ్బతీయటం, కొద్దిమంది పెట్టుబడిదారుల ధనిక వర్గాల యొక్క ప్రయోజనాల కోసం పనిచేయటం ఇలా మనకి ఎజెండా కనపడతా ఉంది. సో దానివల్లనే భూతాపం పెరిగిపోతూ ఉంది, గ్రీన్ హౌస్ వాయువుల ఎఫెక్ట్ పెరిగిపోతూ ఉంది, పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటా ఉంది. అందుకోసమే ఇవాళ ఈ పరిస్థితికి వచ్చిన అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. సో పారిశ్రామిక రంగాలను ఇతర రంగాలను చేసుకుంటే అగ్రికల్చర్కి అనుబంధ రంగానికి ఇప్పటికీ అనుకున్నట్టుగా పాలు పెరుగు వెన్న జున్ను నెయ్యి పాడి పరిశ్రమను స్ట్రెంథెన్ చేసుకోవటం, దాంతో పాటుగా కోడిగుడ్ల ఉత్పత్తి, బాయిలర్ కోళ్ళు ఫారం కోళ్ళను స్ట్రెంథెన్ చేసుకోవటం, గొర్రెల మేకల పెంపకాన్ని ప్రయత్నం చేయటం, మత్స్య పరిశ్రమని స్ట్రెంథెన్ చేయటం, ఆ వైపుగా స్వదేశీ అంటే స్వరాష్ట్ర ఉత్పత్తిని స్ట్రెంథెన్ చేసుకొని ముందుకు పోయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందు దేశపరుస్తుంది. ఇదే పరిస్థితులు 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇది అధిగమించాల్సి పరిస్థితున్నది. సో కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది 80 కోట్లది 100 కోట్లు వేయడానికి సిద్ధమని. సో 2026, 2027 వర్షాలు వచ్చి చెరువులు కుంటలు నిండితే సంతోషం. ఒకవేళ సడన్గా ఎప్పుడైనా మధ్యలో కురవకపోతే సిద్ధం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజలను ఆ విధంగా అప్రమత్తం చేయాల్సిన అవసరం కూడా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణకి సంబంధించి వచ్చినప్పుడు భారతదేశం పరిస్థితులు ఇవే వర్తిస్తే తెలంగాణలో చెప్పాయి. ముఖ్యంగా ఈ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి పండ్లు ఫలాల ఉత్పత్తులను పెంచే కార్యక్రమం, దానికి నీటి ఎంత పెద్ద ఎత్తున నీళ్లు గోధుమకి వరకు ఉండాల్సినటువంటి అన్ని నీళ్ళు అవసరం పట్టవు, చెరుకుకి బట్టి అన్ని నీళ్లు పట్టవు. దాంతో పాటుగా చిరుధాన్యాలు వైపు వెళ్ళినప్పుడు కూడా ఇవి అవసరం ఉండదు, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఇన్ని నీళ్ళు అవసరం ఉండదు. సిరిధాన్యాల వైపు వెళ్ళే కార్యక్రమం ఒకటి చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో ఈ పరిస్థితి ఏమైనా వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. సో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులు లేకుండా చూసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించే మందు కట్టలు, యూరియా కట్టలు వీటికి సంబంధించి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. సో ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు వెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రజల ఆరోగ్యమే ప్రధానమైనదిగా చెప్పదలుచుకున్నాను. సో రైతులకు సంబంధించింది అది. ఇంకొక వైపు రిటైర్డ్ పెన్షన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం డబ్బులు ఇట్లేదనేది ఒకటి ఇలా సమస్య కనపడుతూ ఉంది. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చెప్తున్న మాటలు వచ్చేదానికి పోయేదానికి అది రెవెన్యూ లోట, అదే రాష్ట్ర అప్పు అర్థం కావట్లా, 2,000 కోట్లు తేడా ఉంటుందనేది ప్రతి నెల. సో దాన్ని ఎట్లా బేరీ చేసుకుంటారు? మరి మనం ఇప్పటికే మన సంస్థ రిపోర్ట్ చెప్పాం, దాన్ని చేరే విధంగా ప్రయత్నం చేసాం సంబంధించిన అధికారులకి వాళ్ళకి సంబంధించి. సో మనం పట్టించుకోవడం లేదు. పబ్లిక్ డొమైన్లో అడిగినప్పుడు మనం ఇచ్చాం. చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పి ఉండవచ్చు, మనం కూడా మన అభిప్రాయాలు చెప్పాం, చాలా వివరంగానే చెప్పామని భావిస్తూ ఉన్నాం.
సో ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్పుల్లో ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇంకొక వైపు కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నోళ్ళు వాళ్ళు ఇచ్చి సావట్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు లేవు. రాష్ట్రంలో 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ జీతాలకు సంబంధించి వాటిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 2020 లెక్కల ప్రకారం పెంచారని రేవంత్ రెడ్డి మీద చెప్తా ఉన్నారు. 2026 లెక్కల ప్రకారం వేయాలని చెప్పేసి కార్మిక వర్గాలు అడుగుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అది అంశంగా ఉన్నది. ఇక అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి దివానం లేకుండా దీనంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ చందంగానే ఉన్నది, అప్పుల్లో ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు, అంటే 10 నుంచి 11 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉన్నాం మనం. వీటికి తోడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, స్వదేశీ విదేశీ అప్పులు, అవి 1,32,000 రూపాయలు, 1,34,000 రూపాయలు, 1,32,000 నుంచి 1,34,000 రూపాయల దాకా అప్పులు ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లున్నది, ముఖ్యంగా రైతులందరూ దేశవ్యాప్తంగా ఎట్లా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఏంటంటే ఆ పరిస్థితి 100కి 95 నుంచి 99% రైతులు అప్పులో ఉన్నారు. ఇక పొలాలు కౌలుకి ఇచ్చుకొని సిటీలో రైతు బంధు తీసుకొని కౌలు తీసుకొని నెల ఒక్కొక్క ఎకరం మీద 50,000, 40,000 వచ్చేటోళ్ళని అట్లా ఉంచండి. కానీ నిజ రైతులు ఎవరైతే ఉన్నారంటే ఫీల్డ్ మీద ఉండి పనిచేసే కౌలు రైతులు ఇలా అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యల వైపు వెళ్తూ ఉన్నారు. వాటిని ఆపే ప్రయత్నం అయితే చేయాలి. ఇంకొక వైపు నెట్, పేపర్ లీకేజీలు, ఆ లీకేజీలు ఇబ్బందులు ఉన్నాయి. ఆ విధంగా వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్ర విద్యార్థుల మీద కూడా పడ్డది. దీంతో పాటుగా స్కూల్ స్టార్ట్ అయినాయి. ప్రైవేట్ స్కూల్స్ 10 రోజులు 20 రోజులు బట్టి ఎప్పుడు నడుస్తూ ఉన్నాయి. సరే ఫీజులు వసూలు చేస్తారు, వెసులుబాటు కలిగిన అటు వెళ్ళనండి ప్రైవేట్ విద్యా సంస్థల వైపు. ప్రభుత్వ ఉపాధ్యాయులకి సంబంధించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి, పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి. ఆ విధంగా అకాడమిక్ని ముందుకు తీసుకెళ్ళాలి. మౌలిక వసతులు కల్పన చేయాలి. విద్యా సంస్థలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి. అదేవిధంగా త్రాగునీటి సమస్య పరిష్కరించాలి. 10వ తరగతి పరీక్ష ఫలితాలను పెంచాలి. దాంతో పాటు పిల్లలకి ఇచ్చే షర్ట్లు ఏదైతే ఉన్నాయో సాలీ సాలకుండా కుడుతూ ఉన్నారు. టైలర్లు, హెడ్ మాస్టర్లకి దండాలే, మీకు దండం అయినా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది మరి అందులో ఏందో మిగిలించుకోవటం, ఏందో ఆ క్లాత్ని మిగిలించుకోవటం, కొద్దిగా పద్ధతి కలిగిన సిస్టమేటిక్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అడుగులుగా కొలతలు సరిపడకపోతే రెండోసారి వాళ్ళకి టెండర్లు ఇవ్వండి. ఆ విధంగా పిల్లగాళ్ళు ఎదిగే పిల్లలు కొద్దిగా లొమ్ము కుట్టాలి, లూజు కుట్టాలి. 2 సెంటీమీటర్లు 1 సెంటీమీటర్ లూజు కుట్టాలి. వాడికంటే 9వ తరగతి పిల్లగాడికి షర్టు 7వ తరగతి పిల్లగాడికి ఉన్నట్టుగా ఉంటుంది. 7వ తరగతి పిల్లగాడిని అడుక్కొని వేసుకున్నట్టుగా ఉంది. వాడు 2 ఏళ్ళు పెరుగుతారు కదా, ఎదిగే పిల్లలు కదా, హై స్కూల్ పిల్లలు అంటే. సో స్కూల్ డ్రెస్సులకు సంబంధించి ఆ పరిస్థితి ఉన్నది. స్కూల్ డ్రెస్ విధానం మంచిదే, వీళ్ళు కుట్టించే విధానం బాగలేదు. అందుకోసం తాను వాటికి సంబంధించి విజిలెన్స్ మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత పుస్తకాలకు సంబంధించి ఇస్తే మీరు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో కూడా ఇది వర్తించింది అన్ని రాష్ట్రాలకి. ఇస్తే మీ చేతనైతే మీరు ఇవ్వండి, ఇవ్వగలిగినన్ని ఇవ్వండి ఇన్ టైంలో. కొన్ని మ్యాథ్స్ పుస్తకం, హిందీ పుస్తకం లేకపోతే ఎట్లా చదువుకుంటారండి పిల్లలు? మీరు జనవరి దాకా ఇవ్వాలి. కొన్ని హాస్టల్స్లో నేను చూశాను. మేము ఇస్తామని చెప్పేసి జనవరి దాకా పెడతారా? మనుషులేనా మీరు? మనుషులు అంటారా మిమ్మల్ని? వాడిని కొనుక్కోరా పిల్లగాడిని, ఉంటే ఇవ్వండి, లేకపోతే పిల్లగాడిని కొనుక్కోరండి. మేము పంపిస్తాం జనవరి దాకా వాళ్ళు లెక్కలు టెక్స్ట్ బుక్ లేకుండా ఎట్లా లెక్క చేస్తాడు పిల్లాడు? ఇట్లా వచ్చింది. అందుకోసం మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. ముఖ్యంగా ఎన్జిఓస్ ఏదైతే ఉన్నాయో, స్వచ్ఛంద సంస్థలు, పిల్లలకు సంబంధించి ఎగ్జామ్స్ అప్పుడు పరీక్ష ప్యాడ్లు ఇస్తున్నారు. ఇచ్చే వాళ్ళని వెల్కమ్ చెప్తూనే ఇప్పుడు స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అయినటువంటి పూర్వ విద్యార్థి సంఘాలు చొరవ చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో కంపాక్స్ బాక్సులు, పెన్నులు, పెన్ పెన్సిల్స్, నోట్ బుక్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థలకు వెళ్ళే పిల్లలందరూ పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి మీ వంతు సాయం చేసే ప్రయత్నం చేయండి. ఇది పూర్వ విద్యార్థి సంఘాల ద్వారానే వెళ్ళాలి. లేకపోతే గంజాయి అమ్మేటోడు, తాగుబోతులు, తిరుగుబోతులు, పుండాకోర్లు అంతా వచ్చి దాని మీద విద్యా సంస్థల మీద రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు విద్యా సంస్థల మీద పండైకండి. నాకు తెలిసి ఉండనే ఉండొద్దు. ఇక యూనివర్సిటీ లెవెల్లో లేకపోతే డిగ్రీ కాలేజీ లెవెల్లో కొద్దిగా గొప్ప స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటే చెప్పలేంలే, కానీ అప్ టు 10th వరకు రాజకీయాలు వద్దనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆ వైపుగా ముందుకు అడుగులు పడాలనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తా ఉన్నారు. సో పెన్షన్లకు సంబంధించి పరిస్థితున్నది. 80 లక్షల మంది దరఖాస్తు చేస్తే 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అంటా ఉన్నారు. మరి ప్రతిపక్ష పార్టీ 20 లక్షలు ఇల్లు కట్టాలంటుంది. మేము ఇప్పటికే 5 లక్షలు కట్టినా, ఇంకొక 5 లక్షలు కడతాం, ఇంకా 10-15 లక్షలు కడతామని వీళ్ళు అంటా ఉన్నారు. సో ఇల్లు చాలా 65 లక్షలు నీడెడ్గా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. ఇది ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడలాగానే ఉంది. ఎస్సీ డిక్లరేషను, బీసీ డిక్లరేషన్, గిరిజన డిక్లరేషన్ పెట్టారు. సరే ఏది పెట్టినా కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ నిధులు అడగపోతాయి రాజ్యాంగం ప్రకారం ఉన్న రాష్ట్ర బడ్జెట్లో. బీసీలకు 42% రిజర్వేషను అటుకు మీద పెట్టారు.
ఫ్రిడ్జ్‌లోనో లేకపోతే సన్ సైడ్ మీదనో పెట్టినట్టుగా మనకు కనపడతా ఉంది. సో, ఇందుకోసం 42% బీసీ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక హైదరాబాదు, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. సో, కాంగ్రెస్ వాళ్ళకే మేమే గెలుస్తున్న మూడ్లో ఉన్నారు. కొంచెం మొగ్గు కాంగ్రెస్కే కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ వామపక్షాలను కలుపుకొని ఇతర కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధానికి సిద్ధమవుతా ఉన్నదనేది మనకు పరిస్థితి అర్థమవుతా ఉంది. ఇక బీజేపీ ఎట్లా వెళ్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నికలకు సంబంధించింది అయితే అది. ఇక వేసవి వెళ్ళి వర్షాకాలం వచ్చినటువంటి పరిస్థితుల్లో అనేక సీజనల్ వ్యాధులు వస్తాయి. మెడికల్ క్యాంపులు పెట్టి మెడికల్ సిబ్బందిని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. డెంగ్యూ జ్వరాలు, దోమలు వాటికి సంబంధించి ఇబ్బంది ఉన్నది. ముఖ్యంగా దోమల పీడిత ప్రాంతాల్లో దోమతెరల పంపిణీ కూడా వార్షిక బడ్జెట్లో స్పెషల్ నిధుల్లో ఖచ్చితంగా పెట్టి దోమతెరలు పెంచే కార్యక్రమాన్ని కూడా చేయాలి. దోమల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కరపత్రాలు పంపిణీ చేసే కార్యక్రమం, బోచర్స్, పోస్టర్లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేయాల్సిన అవసరం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరీమణులారా. సో, వ్యవసాయ రంగం అట్లుంది, పారిశ్రామిక రంగం ఎట్లున్నది, కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగులకు సంబంధించిన పరిస్థితి అట్లనే ఉన్నది. వాళ్ళ జీతాలు ఇంకా పాత రేట్లు 6 సంవత్సరాల రేట్లు కాదు, 2026లో నిత్యావసర వస్తువుల ధరలు, ఉప్పు, పప్పు, చింతపండు ధరలు పెరిగినాయి కాబట్టి ఆ స్థాయిలో పెరగాలని ఒక గొడవ చేస్తున్నారు. పెన్షన్ అయిపోయినటువంటి రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్కి సంబంధించి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. సో, వాళ్ళు సుమారుగా 60,000 మంది దాకా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో, ఒకవైపు ప్రభుత్వం బడ్జెట్ లేదని చెప్తా ఉంది, మరి కాగితాలకే పరిమితుంది. మరి ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచుకునే మార్గాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. 2028 ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకి టూర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటా ఉంది. ఒకవైపు పార్టీ సభ్యత్వం, రెండో వైపు కమిటీలు వేసుకుంటూ పోయే కార్యక్రమం చేస్తాను. ఇక సిపిఐ, సిపిఎం, మాస్ లైన్, న్యూ డెమోక్రసీ అసంఘటిత రంగం బేస్డ్గా లేకపోతే కార్మిక వర్గం బేస్డ్గా పార్టీ సభ్యులు బేస్డ్గా చేసుకొని ప్రజల్లోకి వెళుతూ వాళ్ళు అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాల మీద ప్రజల ప్రయోజనం కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. బీజేపీ ఈసారి వచ్చేది మేమే అని డంకా బాధాయిస్తున్నారు. కానీ మరి బీసీలు రిజర్వేషన్ ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో 56 నుంచి మీ లెక్క 56.33, మా లెక్క 65. సో, మా రిజర్వేషన్స్ మాకు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రం సీఎం సీట్ ఎక్కడం కాదు కదా, కిలోమీటర్ దూరంలోనే మీకు ఫెన్సింగ్ వేసి అడ్డు కట్టేస్తాం. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అది మీ విధి విధానాలు గతంలో ఏమి రాసుకున్నా అప్డేట్ అయ్యి వాటిని మార్చుకొని బీసీ పాలసీలు, ఎస్సీ పాలసీలు, బహుజన పాలసీలు, పేదల పాలసీలు ముందుకు తీసుకురావాలి. మీ పార్టీ పుట్టకముందు, మీ పార్టీ పెట్టిన వాళ్ళ తాత పుట్టకముందు, వాళ్ళ తాతని కన్నా వాళ్ళ ముత్తాత పుట్టకముందే మీ భారతదేశంలో హిందువులు. విశ్వ హిందూ పరిషత్ అంటే మీరు వరల్డ్లో హిందూ పరిషత్కి ప్రతినిధులు కాదు, అధ్యక్షులు అంతకంటే కాదు. మీరు పుట్టకముందు, మీ పార్టీలు పుట్టకముందు, పార్టీలు పెట్టిన అధినాయకుల ముత్తాతలు, వాళ్ళ తాతలు పుట్టకముందే మేము ఈ దేశంలో హిందువులు. గ్రామ దేవతలకు మేమే కొలుస్తాం, హిందూకి మతానికి మేమే రిప్రజెంటేటివ్స్. కాకపోతే మీరు వచ్చి అడావుడి చేసుకొని రాజకీయాలు చేసుకోండి. రాజకీయాలు ఇచ్చినప్పుడు మంచిగా పరిపాలన చేసి చరిత్రలో నిలబడాలి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యమే 200 సంవత్సరాల పరిపాలన చేస్తే మర్చిపోయారు. మీరంతా ఇందులో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు వాళ్ళు. సో, అందుకోసం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఉన్నంతకాలం. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కులాలు లేవంటా ఉన్నారు ఆర్ఎస్ఎస్లో పెట్టి. కులాలు లేవా ఈ దేశంలో? కోటి కులాంతర వివాహాలు జరిగిన తర్వాత కూడా ఈ దేశంలో తండ్రి సైడో తల్లి సైడో పెళ్ళిళ్ళ సంబంధాలు చేసుకోవట్లేదా? ఇది నిజం కాదా? మరి కులాలు లేవన్నప్పుడు లేవని ఆర్ఎస్ఎస్ అంటా ఉంది. అన్నప్పుడు ఒక క్రిస్టియన్ మతంలో మామూలు పాస్టర్ దగ్గర నుంచి పోప్ దాకా ఎదిగే అవకాశం ఉంది. ఒక ముస్లిం మతంలో ఆ ప్రవచనాలు, ఆ ఇస్లాం ఖురాన్కి సంబంధించినట్టు చదువుకొని వాళ్ళ ఉన్నత స్థాయికి వెళ్ళే కార్యక్రమం ఉన్నది, అవకాశం ఉంది. మరి కులాలు లేవని మీరు అంటా ఉన్నారు, ఆర్ఎస్ఎస్ చెప్తా ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు, సమాజం బ్యాచ్ కూడా అదొక భాగం, వర్గ సమాజం అంటారు. అదేనే కులాలని మైమర్చి ఉపరితల మీద అధ్యయనం చేసి వాళ్ళు కూర్చున్న కొమ్మల్ని వాళ్ళు నరుక్కుంటూ, ఏ వర్గాలైతే వాళ్ళని మోసుకుంటూ వచ్చినాయి వాళ్ళు దూరం అయ్యారు, వీళ్ళు దూరం పెట్టారు వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళే దూరం పెట్టారని నాకు చాలా మాజీలు చెప్తా ఉన్నారు ఎర్రజెండా పార్టీలకు సంబంధించి. మేము దూరం కాలేదప్పుడు వాళ్ళే దూరం పెట్టారు, అందుకోసం మేము దూరం అనేది. అందుకోసం బీసీలను ఎస్సీలు లేకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 170% ఉన్న బీసీలకి లేకుండా ఎలా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన తర్వాత
తెలంగాణ రాష్ట్రంలో 70% బీసీ ఎస్సీలు ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత బీసీ ఎస్సీలకు పార్టీని అప్పచెప్పుంటే ఎర్రజెండా పార్టీలు ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇంత దీనమైనటువంటి పరిస్థితి, సీట్లు అడుక్కునే పరిస్థితి ఉండేది కాదు. పిలిచి పొత్తులకి ముందే ఎన్నికలు అయిపోగానే నెక్స్ట్ ఎన్నికలు కూడా ఆవరబెట్టుకునే పరిస్థితి ఉన్నది. సో ఇది పరిస్థితి. వామపక్షాలు ఆత్మవిమర్శ చేసుకుంటాయని భావిస్తాను. చాలా అంతరాలు చేస్తూ ఉంటుంటారు. మంతనాలు తెలుసు, ఆలోచనలు తెలుసు, ఆచరణలు తెలుసు. కాకపోతే కార్యాచరణే అట్టడుగు వర్గాన్ని ముఖ్యంగా బీసీని ఎస్సీని దూరం చేసుకున్నారు. వాళ్ళ వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం వామపక్షాలకు సంబంధించి. ఇక బీజేపీ కుల వ్యవస్థకు సంబంధించి లేదంటుంది బీజేపీ. లెఫ్టిస్టులు వాళ్ళు అట్లా అంటున్నారు. నేను రైటిస్ట్ పార్టీ కదా బీజేపీ అంటే. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళ మూల సిద్ధాంతం ఫండమెంటల్ బేస్ రాయి, బేస్ మట్టం, పునాది, కులాలు లేవంటున్నారు. మరి లేకపోతే నేనేమంటున్నానంటే క్రిస్టియన్ మతంలో, బౌద్ధ మతంలో, ఇస్లాం మతంలో ఎవరైనా ఆ ప్రవచనాలు, దానికి సంబంధించిన శాస్త్రాలు, గ్రంథాలు చదువుకొని పై స్థాయికి వెళ్ళొచ్చు. మరి భారతీయ హిందూ సమాజంలో బ్రాహ్మిన్స్ తప్ప అన్ని గుడులలో ఇతర బీసీ ఎస్సీలను పెడతారా? గ్రామ దేవతలు మా ముత్యాల, మా పోలేర, మంకమ్మ, మైసమ్మ, ఈ దేవతలు అందరూ మా దేవతలు, మా గ్రామ దేవతలు మా వాళ్ళు ఎట్లా చేస్తారు? మీరు పెట్టే ఆలయాల్లో 100% బీసీ ఎస్సీలకి అట్లా రోస్టర్ ఏమైనా ఇవ్వగలరా? మీరు రిక్రూట్మెంట్స్ ఏమైనా చేయగలరా? అర్చకత్వం పోస్టులు, పురోహిత్యం పోస్టులు అన్నీ కూడా బ్రాహ్మిన్స్తో రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరు కులాలు లేవని నీతులు చెప్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, నాకు ఆర్ఎస్ఎస్కి సంబంధించి నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్కి సంబంధించి మీరు చేసే సేవల పట్ల మీకు వేల లక్షల కోట్ల దండాలు. మీ సర్వీస్కి హ్యాట్సాప్. నేను కూడా ఒక ఎన్జిఓగా నాకు తెలుసు ఆ బాధ, సాధక బాధకాలు. మీ సర్వీసెస్ హ్యాట్సాప్. నా అంత చేశారు, నాకంటే ఎక్కువ కూడా వర్క్ చేస్తున్నారు, నేను కాదంటలా. కానీ మీరు కులాలు లేవంటే సహించేది లేదు, ప్రజలను మభ్యపెడితే సహించేది లేదు. మరి బ్రాహ్మణ పోస్టులన్నీ కూడా మీ ప్రభుత్వమే కదా, మీరు ఆర్ఎస్ఎస్ చెప్పే మీ నాగపూర్ తీర్మానాలే బీజేపీ అమలు చేస్తూ ఉంటారంటారు కదా. కులాలు లేవన్నప్పుడు మరి దేవాలయాల్లో పౌరోహిత్యం బ్రాహ్మణ వర్గాలకు ఇచ్చే పోస్టులు, బీసీలకి ఎస్సీలకి సంబంధించినటువంటి డిప్లొమా కోర్సులు, ఐటీఐ కోర్సులు పెడుతున్నారు కదా. అట్లా కోర్సు పెట్టి వాళ్ళకి అర్చకత్వం ప్రోత్సహించేటువంటి, పౌరోహిత్యం వహించేటువంటి పోస్టులు వాళ్ళని రిక్రూట్మెంట్ చేయండి బహుజన కులాల నుంచి. మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తగులుకొని చెప్తే చెవులలో పూలు ఎవడో పెట్టుకొని లేడు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, మేమే మీకు ప్రత్యామ్నాయం బీసీలం. ఈ దేశం మాది, మా రిజర్వేషన్స్ మాకు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో మీరు వాళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేయాలా. సో చైతన్యవంతమైన సమాజం మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఉన్నతమైనటువంటి విద్యావంతులు ఇవన్నీ గమనిస్తున్నారు. తెలంగాణలో బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ ఉపకులాల విద్యావంతుల వేదికలు, బీసీ మేధావుల పోరాలు, బీసీ విద్యార్థి విభాగాలు, బీసీ యువజన విభాగాలు, బీసీ మహిళా విభాగాలు, బీసీ కార్మిక విభాగాలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాయి. సమయం కోసం చూస్తూ ఉంటారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించి కూడా కొద్దిమంది పోరాటం చేశారు. కాకపోతే మద్దతు ఉంది, ఆ రోజుల్లో ప్రజల మద్దతు ఉన్నది. ఇప్పుడు కూడా అంతే ఉండదు బీసీ బహుజన ఉద్యమాలకు సంబంధించి. అందుకోసం మా వాటాలు మాకు ఇస్తే మీతోనే ఇబ్బంది లేదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, ఇది తెలంగాణ రాజకీయాల పరిస్థితి. సో అగ్రికల్చర్ సెక్టర్ ఈ సంవత్సరం క్రిటికల్గా ఉంటుంది. దాన్ని ఎట్లా అధిగమించబోతున్నాం, త్రాగునీరు, భూగర్భ జలాలు పెంచుకోవటం, సో భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలి, సో రేట్లు పెరిగితే వాటిని బ్లాక్ మార్కెటింగ్ ఎట్లా అరికట్టాలి, ద్రవ్యోల్బణం రేట్లు పెరగకుండా ఎట్లా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇక తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న ఇతర రాష్ట్రాల మీద కూడా, అడ్డగోలుగున్న రాష్ట్రాలు కూలిపోతారు, రేపు ఇబ్బంది అవుతుంది. ₹70 ఉల్లిగడ్డ ధర పెరిగితేనే ఆ ప్రభుత్వాన్ని కూలిసేశారు. సో అందుకోసం కష్టకాలం ఉన్నది. ఒకవైపు అర్మూర్ జలసంధి పెడుతున్న పెట్రోల్ డీజిల్ ధర పెరిగే కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంది. ఆ పెట్రోల్ సమస్య, డీజిల్ సమస్య ఉన్నది. అది వ్యవసాయ రంగం, ఇతర రంగాల మీద, ట్రాన్స్పోర్ట్ రంగం దాకా, మనం ఇళ్లలో వాడుకునే 2 వీలర్ల దాకా ఉన్నది. ఉపాధి నడుపుకునే ఆటోలు, ప్రైవేట్ బస్సులు, లారీల దాకా ఉన్నది. అది సమస్య ఒకటివైపు నడుస్తూ ఉంటే, మనం 100కి 60 నుంచి 80% పైగా విదేశీ ఇంధన వనరుల మీద ఆధారపడితే అది సమస్య ఉన్నది. ఈ అంకమ్మకి నానమ్మతోడులాగా మళ్ళీ ఎల్నినో ఎఫెక్ట్ పేరుతోనే అగ్రికల్చర్ సెక్టర్ మీద, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద వ్యవసాయ రంగం, హైదరాబాద్ పోను మిగతా వ్యవసాయ రంగం 4x3 గ్రామీణ, లేకపోతే 4x2.5 పౌదొక్క 3 వంతులు వ్యవసాయ రంగం డిపెండెన్స్గా ఉన్నది. 4% గ్రామీణ ఆర్థిక వ్యవస్థతోని, గ్రామీణ విధి విధానాలతోని, గ్రామీణ వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్నది తెలంగాణ అనేది. సో అందుకోసం తగిన చర్యలు తీసుకుంటూ, తగిన కార్యక్రమాలు తీసుకుంటూ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. హైడ్రా పేరుతోనే చెరువు నాళాల మీద చేసుకుంటూ పోతూ ఉన్నారు. దాంతో పేదలు ఇల్లు కోల్పోయినట్టు పేదలకు ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా పడుతున్నప్పుడు రాష్ట్రంలో 65 లక్షల మందికి ఒక 5 లక్షల మందికి ఇచ్చారు, ఇంకొక 5 లక్షల మందికి అంటున్నారు. ఇంకా 60 లక్షల మందికి, 55 లక్షల మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్ని ఇచ్చే కార్యక్రమం చేయండి. దాంతో పాటు
జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు సంబంధించి వచ్చినప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇళ్ల స్థలాలు అవసరం లేదు. దాంతో పాటుగా రూ. 1,00,000 2 ఇళ్ళు 4 ఇళ్ళు ఉన్నోళ్ళకి కూడా అవసరం లేదు. ఇల్లు లేని పేద జర్నలిస్ట్ అందరికీ ఎంత సాధ్యమైతే అంత, ఎంతమందికి వెళ్ళే అవకాశం ఉంటే అంత ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా జర్నలిస్టులను ఆదుకోండి. వ్యవసాయ కూలీలకు సంబంధించి కరువు పనులు ఏమైనా మధ్యలో పెట్టడానికి అవకాశం ఉంటే ఆయా కలెక్టర్లకు అధికారాలు ఇవ్వండి. వ్యవసాయం పనులు ఎంత మట్టుకు ఉంటాయో చెప్పలేం. రైతులకు సంబంధించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సంబంధించి అందజేసే కార్యక్రమం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను, తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరిమణులారా. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, ఇతర రంగాలకు సంబంధించి అది త్రాగునీరు, సాగునీరుకి సంబంధించి ఆ విధంగా అందించే కార్యక్రమం ప్రభుత్వం చొరవ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ప్రధానమైనటువంటి ఎజెండా 42% రిజర్వేషన్స్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. సో మేము చెప్పే ఎజెండాని ప్రజల లోకల్ డిమాండ్స్తో పాటుగా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, దాంతోపాటు సామాజిక న్యాయం, భూమి పంపిణీ ఆ వైపు కూడా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఇళ్ళ పట్టాలి ఇవ్వండి, పోడు భూములు కొట్టుకున్న వాళ్ళకి పట్టాలి ఇవ్వండి. ఆ విధంగా భూ సమస్యను కొంత పరిష్కారం చేసినట్టు అవుతారు. సో ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో, పనికిరాని భూముల్లో ఇల్లు వేసుకున్న వాళ్ళకి 100% 58, 59 జీవోని తీసుకురండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ మాట అయిన పట్ల పోడు భూములు, బంజరాయి, పొరంబోగు భూములు ఇచ్చేళ్ళకి ఆ పట్టాలు ఇచ్చేసేయండి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో అన్ని రంగాలకు సంబంధించి ముందుకెళ్ళాలి. అవినీతిని అరికట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. పదవులను నమ్ముకోవటం బంద్ చేయాలి. ముఖ్యంగా అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో సామాజిక న్యాయం ఇవాళ ప్రధానమైనటువంటి డిమాండ్గా, సోషల్ జస్టిస్ ప్రధానమైన డిమాండ్గా ఉన్నది. సో ఆర్థిక వనరులను పెంచుకునే కార్యక్రమం చేయాలి. అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణ ఆర్థిక వనరులను పెంచుకునే కార్యక్రమం చేయాలి. మనం ఆర్థిక వనరులకు సంబంధించి సపరేట్గా మంచి వీడియోనే చేశాం. దానికి సంబంధించి దాదాపు 2-3 రోజులు కష్టపడాల్సి వచ్చింది. చాలా మ్యాటర్లు తయారు చేసుకోవటం, స్క్రిప్ట్ రాసుకోవటం ఇవన్నీ చేశాం. సో ఆ విధంగా ఉన్నది. సో దేశ విధానాలు కూడా, విదేశాంగ శాఖ విధానాలకు సంబంధించి కూడా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ మినిస్టర్స్ తరచు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది ఎరువులు, పురుగు మందులు, విత్తనాలకే సంబంధించి కాదు, రైతులు పంటలు పండించే వాటికి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీకి సంబంధించి కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైతులు కూడా చైతన్యవంతం కావాలి. ప్రకృతి, పర్యావరణం ఎట్లా ఉన్నది అనేది ఇది కావాలి. మీడియా కూడా దాని పాత్ర అది పోషించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎన్జిఓలు ఎడ్యుకేషను, హెల్త్తో పాటుగా, ఎన్విరాన్మెంట్తో పాటుగా ఇంకా అనేక అంశాలతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ వచ్చిన తర్వాత అదేదో ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కేడ్చిన చందంగా చవితల్లి ప్రేమ ఎన్జిఓస్ మీద చూపిస్తుంది. ఆర్ఎస్ఎస్ ఒక్కటే కాదు ఎన్జిఓ అనేది, రాష్ట్రంలో, దేశంలో చాలా ఎన్జిఓలు ఉన్నాయి, వాళ్ళని పని చేసుకునేయండి. సో అదొకటి పరిస్థితి. చైల్డ్ రైట్స్కి సంబంధించి యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో బాల కార్మిక వ్యవస్థని బడిలోనే ఉండాలి, పనిలో కాదు. పుస్తకాలు, పెన్నులు వాళ్ళకి అందించే కార్యక్రమం చేయండి. ప్రభుత్వ విద్యాసంఘాన్ని బలోపేతం చేసే కార్యక్రమం చేయండి. ప్రైవేట్లో చదువుకునే వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు చదువుకునే కార్యక్రమం చేయండి అనేది ఆ ప్రభుత్వం ఆ వైపుగా బూస్టింగ్ ఇచ్చి వాళ్ళు నడిపించాలి, నిధులు ఇచ్చి ముందుకు చేసే కార్యక్రమం ఉండాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను పెద్దలారా, మిత్రులారా. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఉపాధి మార్గాలు ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా సృష్టించి ఉద్యోగ ఉపాధి వైపు కల్పించాలి. వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని, ఇతర రంగాన్ని డెవలప్ చేసిన బాధ్యత ఉంది. అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజలు, ఎన్జిఓస్ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రాష్ట్రాన్ని నడిపించిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటే పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, లక్ష్యారు.